నీ పేరు తెలుసుకోవచ్చా? ప్రమీల. ప్రమీల? ఎంత చక్కని పేరు. ఇప్పటికే మీ ప్రయాణానికి చాలా అంతరాయం కలిగించాను. అవునవును, ఈ ఆలస్యానికి నా రాజకార్యాలని ఆగిపోవు మరి. అంత మించిపోయే పనేం లేదు. మా అన్నను చూడ్డానికి రాజధానికి వెళుతున్నాను. మీరెక్కడికి? నేను అక్కడికి. అక్కడ మీకెవరన్నా బంధువులు ఉన్నారా? లేరు. నేను ఒక పరదేశీ. పరదేశీ? అవును. అయితే రండి, మా అన్నయ్య ఇంటికి పోదాం. మా అన్నయ్య మీకేం సహాయం కావాలనే సంతోషంగా చేస్తాడు. వద్దు. రండి పోదాం. వద్దు, నీకు ఇప్పటికే చాలా శ్రమ కలిగించాను. నడిచే వెళ్తాను. మీరు నడవలేరని, మీకు కాళ్ళు లేవని కాదు, అలసి ఉన్నారని చెప్పాను. అరే, కోపం వచ్చిందా? సరే, బండిలోనే పోదాం. ఏమో నాయన, నాకెందుకో భయంగా ఉంది. నా కుడిక నదురుతూ ఉంది. రాత్రి ఒక పీడకల కూడా వచ్చింది. నా చిట్టి తండ్రి ఏ ఆపదలో ఉన్నాడు? నాకు అదే ఆందోళనగా ఉంది వదిన. దైవం మనల్ని పరీక్షిస్తున్నట్టుంది. దేశంలో పరిస్థితులు చూస్తే ఏ క్షణాన ఎవరి ప్రాణం మీదకు వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. శ్రీ 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 ప్రతాపసింహుల వారు విజయం చేస్తున్నారు. అన్నయ్య, ఇదేమిటి నాయన? ఈ గాయాలేమిటి? ఈ దుస్తులేమిటి? రాత్రి ఎవరో విద్రోహులు నా గుడారం మీద దాడి చేసి మీద హత్యా ప్రయత్నం చేశారమ్మా. నీ మీదే హత్యా ప్రయత్నమా? అవును చిన్నాను. ఈ పాపిష్టి విద్రోహులు నిన్ను కూడా నాకు లేకుండా చేస్తారా నాయన? ఏం పాపం చేశాను నాయన? నాకే పరీక్ష. 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నా ఇటువంటి ఉపద్రవాలు తప్పడం లేదు నాయనా. భగవంతుని దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డావు. అదే 10,000. నాయన ప్రభు, దారుణం దారుణం! మహామంత్రుల వారిని ఎవరో హత్య చేశారు. హత్య? మహామంత్రుల వారిన? అవును ప్రభు. మేము వెళ్ళి చూసేసరికి మహామంత్రుల వారు పెద్ద రక్మడుగులో పడి ఉన్నారు. ఇదిగో వారి గుండెల్లో పొడిచి ఉన్న బాబు. ప్రభు భక్తి పరాయణుడు, పరమ శాంతమూర్తి. ఆ మహానుభావుని చంపడానికి వాళ్లకు చేతులు ఎలా వచ్చాయి? చూచారా? ఈ 2 కత్తుల మీద ఒకే చిహ్నం. ఆశ్చర్యం! మహారాజును చంపిన కత్తి మీద కూడా ఇదే చిహ్నం. ఈ అత్యాచారాలకన్నిటికీ వెనుక ఏదో రహస్య విద్రోహ కూట ఉంది. సందేహం లేదు. నా అనుమానమే నిజమైంది. ఇంత తెలిసి కూడా సర్వసేనాధిపతులై ఉండి విద్రోహుల్ని మట్టు పెట్టక ఇంకా అనుమానం అంటూ ఆలోచిస్తూ కూర్చున్నారు. లేదు నాయన, ఆ ప్రయత్నం మీదనే ఉన్నాను. దేశం నలుమూలలా గూఢచారులను పంపి అనేక రహస్యాలు సేకరించాను. అనుమానం ఉన్న వాళ్ళందరినీ పట్టి బంధించి ఉంచాను. నీరాకు కోసమే నిరీక్షిస్తున్నాను. ఇక వాళ్ళను విచారించి శిక్షలు విధించడమే తరువాయి. దీనికి విచారణ అనవసరం చిన్నాన్న. రాజగచ్చానేరానికి ఒకే ఒక శిక్ష, మరణ శిక్ష. దైవస్వరూపులైన మహారాజు వారి దారుణ హత్యకు కారకులు, మహామంత్రులను మట్టుబెట్టిన హంతకులు అయిన ఈ నిందితులపై రాజహత్య, విప్లవ ప్రయత్నం అభియోగాలుగా తేబడినవి. దేశంలో అరాజకత్వం, అశాంతి దేశం రేకెత్తించి ప్రభుత్వానికి వ్యతిరేక విప్లవ కూటాన్ని నిర్మించి అమాయక ప్రజలను పెడత్రోవల పట్టించి అమానుష చర్యలను సాగిస్తున్న ఈ విశ్వాసఘాతకులు ఘోర శిక్షకు అర్హులు. ఈ నిందితులందరికీ అఖిల ప్రజా సమక్షంలో మరణశిక్ష జరిపించమని శ్రీ 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 యువరాజ ప్రతాపసింహుల వారి ఆజ్ఞ.
అన్నయ్య అన్యాయంగా నా అన్న ప్రాణాలు బలిగొన్న ఆ రాక్షసుడు ద్రోహి. ఆ రాకుమారుని రక్తం కళ్ళు చూస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతీకారం. కంచుకి ప్రభు, నాన్నగారితో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడివి కదా. ఈ హత్యలకు ఎవరు బాధ్యులని నీ అనుమానం? ఏమని చెప్పను ప్రభు? పైవారెవరూ ఈ హత్యలకు బాధ్యులంటే నమ్మడానికి వీలు లేకుండా ఉంది ప్రభు. కంచుకి, క్షమించండి ప్రభు. తమరు ఒంటరిగా ఉద్యానవనంలోకి రాత్రివేళ రావటం అంత క్షేమం కాదు ప్రభు. అయితే విషసర్పాలు రాచనగర్లోనే మసలుతున్నవన్నమాట. మేఘనాథుడా, ఎందుకింత ఘోరానికి పాల్పడ్డావు? క్షమించండి ప్రభు, స్వామి ద్రోహిని. ఎందుకింత అత్యాచారానికి తలపడ్డావు? నిన్ను ఈ పనికి ఎవరిని నియోగించారు? ప్రచండుల వారు. ప్రచండులా? మా చిన్న? అవును ప్రభు, వారే మీ తండ్రి గారిని, మహామంత్రుల వారిని తప్పించింది కూడా వారే. ధనాజకు దాసుండయ్యాను, స్వామి ద్రోహం తలపెట్టాను. ఈ పాపిని మన్నించండి ప్రభు. ద్రోహి, ప్రచండు. ఎక్కడికి నాయనా ఈ ప్రయాణం? ఏమిటి ఆవేశం? ప్రతీకారం. నా తండ్రి దారుణ హత్యకు ప్రతీకారం. నన్ను, నా రాజ్యాన్ని కబళించటానికి కపటనాటకం ఆడుతున్న గోముఖ వ్యాఖ్యం మహాపాపి ఆ ప్రచండుని నా కలవాలానికి బలి చేస్తాను. ప్రచండుడా? అవునమ్మా, వాడే. నా తండ్రిని తప్పింది వాడు, మహామంత్రిని మట్టు పెట్టింది వాడు. ఇంతకు ముందు నా మీద హత్యా ప్రయత్నం చేయించాడు. ఆ కటికి కసాయిని కత్తికు కండ తీసి కాకులకు గద్దలకు విందు చేస్తాను. ప్రతాప్, ఆగు నాయనా, ఆవేశపడకు. ఆవేశం కాదమ్మా, నా హృదయంలో రగిలే దావానలో, నా దేహంలో ప్రతి అణువు ప్రతీకార జీవాలతో రగిలిపోతుందమ్మా. నా మాట విన్నాయన, ప్రతీకారానికి ఇది సమయం కాదు. సమయాలతో నాకు నిమిత్తం లేదమ్మా. ప్రతీకారానికై పరవళ్లు తొక్కే నా కరవాలానికి హరిహరులైన అడ్డు నిలవలేరు. ప్రతాప్, వెళ్ళు. అగ్నిలో దూకే శలభాన్ని ఎవరు ఆపగలరు? వెళ్ళు. వివేకరహితమై పరవళ్లు త్రొక్కే నీ కరవాలానికి ముందు నీ కన్న తల్లిని ఆహుతి చేసి మరీ వెళ్ళు. అమ్మా, అమ్మా, నువ్వు అనవలసిన మాటలేనా ఇవి? వీరపత్నివి, వీరమాతవు, భర్తృహంతకుణ్ణి పరిమార్చబోతున్న నీ పుత్రుణ్ణి ఆశీర్వదించటానికి బదులు ఇలా పిరికి మందు పోస్తావా అమ్మా? అమ్మా, అమ్మా. నాయన, నా భర్త హత్యకు నా కన్న బిడ్డే ప్రతీకారం సాధిస్తే అంతకన్నా నాకు ఆనందమేముంది? అమ్మా, కానీ
దానికి ఇది సమయం కాదు నాయన. ప్రచండుని పన్నాగం నాకిప్పుడు అర్థమవుతుంది. రాచనగరంతా అతని అధీనంలో ఉంది. దేశంలో మన ఎడల అభిమానం ఉన్న వాళ్ళందరినీ రాజహత్యాభియోగం మోపి మట్టు పెట్టాడు. జరిగిన హింసాకాండంతా నీ పేరు మీదనే జరిపించాడు. ప్రజలు నిన్నిప్పుడు ప్రబల విరోధిగా భావిస్తున్నారు. ఇంట శత్రువులు, బయట శత్రువులు. ఇప్పుడు నీవు ఉద్రేకంతో ఏది చేసినా అనర్థాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో కార్యసాధనకు కావలసింది యుక్తి కాని ఆరాధిస్తాను. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవేశానికి లోను కానని నాకు ప్రమాణం చెయ్యి. అలాగేనమ్మా, నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాయన,